హాయ్ ఫ్రెండ్స్, అందరికి వందనాలు. మొదటి వీడియోలో అబ్రహాం ఆశీర్వాదం గురించి మాట్లాడాం. మరి రెండో వీడియోలో ఆశీర్వాదాలు దేవుడు అబ్రహాంను ఆశీర్వదించలేడా అని మాట్లాడాం. దానికి గల కారణాలు తెలుసుకుందాం అన్నాం. మరి రెండో వీడియోలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా అబ్రహాము దేవుని యందు విధేయత చూపించాడు. ఆ విధేయతను బట్టి అబ్రహాముని దేవుడు ఎన్నుకుని నీ స్వజనులను నీ దేశాన్ని విడిచి నేను చూపించిన దేశానికి రమ్మన్నాడు. మరి అబ్రహాం కూడా దేవుడు పిలిచాడని అబ్రహాం విశ్వాసంతో నిరీక్షణ కలిగి తన స్వదేశం విడిచి వచ్చాడు. అట్లాగే దేవుడు కూడా ఆదికాండం 28:13 ప్రకారం నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదనన్నాడు. అలాగే ఇచ్చాడు. అలాగే దేవుడు మాట ఇచ్చిన ప్రకారం మరి ఆ భూమిని ఇచ్చాడు. మరి ఆదికాండం 28:14 ప్రకారం చూస్తే భూమి యొక్క వంశములనియు నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వాదింపబడును అని చెప్పాడు. అబ్రహాము దేవుడు కాదు కదా, మరి అబ్రహాము ఎన్నుకున్నాడు కాబట్టి అబ్రహాము సంతానం ద్వారా దేవుడు ఈ భూమి మీదకి వస్తాడు. అయితే ఆయనే నిజదేవుడు. ఆయన ద్వారానే ప్రపంచానికి పాప విమోచన కలుగుతుందని సెలవిచ్చాడు. మరి దానికి రుజువులేంటి తెలుసుకుందాం. ఆయన నిజదేవుడు అనుకోవటానికి కారణం మరి వేదాల్లో బైబిల్లో కానీ కొన్ని గ్రంథాల్లో కానీ తెలియజేసేది ఏంటంటే యెహెజ్కేలు 38:12 ప్రకారం చూస్తే 38 అధ్యాయం 12వ వచనం చూస్తే భూమి నట్ట నడుమును నివసించు జనుల మీదకి తిరిగిపోయేదనని సెలవిచ్చాడు. మరి మలాకి 4 అధ్యాయం 2వ వచనం చూస్తే మీకు నీతి సూర్యుడు ఉదయించును అని చెప్పాడు. మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించునని. ఈ వెలుగు రాకమునుపు ప్రపంచమంతా పాపముల చేత దోషముల చేత చీకటిలో కొట్టుమిట్టులాడుతుంది. పాపాలకు ప్రాయశ్చిత్తం జరగాలంటే భూమి నెట్ట నడుమున నివసించు జనముల మధ్యకి నేను పోయేదనని సెలవిచ్చాడు. కాబట్టి భూమి నెట్ట నడుమున నివసించు జనములు యూదులు, ఇజ్రాయేలు, పవిత్ర భాష, పవిత్ర జనం, పవిత్ర దేశం. కాబట్టి అక్కడే అబ్రహాం సంతానం ద్వారా భూమి మీదకి వచ్చాడు. మరి మలాకి 4:2 ప్రకారం చూస్తే మీకు నీతి సూర్యుడు ఉదయించినని సెలవిచ్చాడు. మరి అలాగే ఆ సూర్యుడు వెలుగై ఉన్నాడు, అందరికీ ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెనని సెలవిచ్చాడు. అలాగే చూస్తే మరి లేవికాండం 16:27 ప్రకారం చూస్తే పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తం జరగాలి. పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తం చేయుటకు వేటి రక్తం లోపలికి తేబడినో పాప పరిహార్థ బలియగు ఆ కోడెలను మేకలను ఒకడు పాళెం వెలుపలికి తీసుకుపోవాలి. అలాగే యేసుక్రీస్తును కూడా పాళెం వెలుపల సిలువేశారు. అదేవిధంగా దేవాతి దేవుడే దివిని విడిచి భూమికొచ్చి మన మధ్య నివసించి 33.5 సంవత్సరాలు బతికి సిలువలో రక్తం గార్చి ప్రాణం పెట్టి మన పాపాలు, శాపాలు, దోషాల నిమిత్తం ఆయనే బలి అయ్యి రక్తం చిందించి తిరిగి లేచాడు. కాబట్టి ఈయనే నిజదేవుడు అనటానికి చాలా రుజువులు ఉన్నాయి. అయితే ఇవన్నీ ప్రవచనం నెరవేర్చాడు. అయితే ఈ ప్రవచనం షేము, హాము, యాపేతు వారికి అప్పట్లో తెలియజేశారు. పూర్వకాలం మందే తెలియజేశారు.
అప్పట్లో మాటల ద్వారా, పాటల ద్వారా ఇవి పలికేవాళ్ళు. రానున్న కాలంలో కల్చర్ పెరిగింది. అలాగే రాత రాశారు. ఇవి రాశారు. ఈ రాతను బట్టి అనేక గ్రంథాలు లిఖించబడ్డాయి. అయితే ఇవి యూదులు, మాదీయులు ఈ 2 వంశముల వారు వీటిని జాగ్రత్త చేశారు. ఆ యూదులు, మాదీయులు జాగ్రత్త చేసినప్పుడు ఇవి కొన్ని గ్రంథాల్లో లిఖించబడ్డాయి. వాళ్ళ వంశాలను బట్టి, వాళ్ళున్న ప్రాంతాలను బట్టి వీటిలో రాశారు. 1 బైబిల్, 2 వేదాలు, 3 గ్రీకు పురాణం, 4 పార్సీకుల గ్రంథం, జంద్ అవస్థ అనే గ్రంథం, ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటిలో కూడా లోకరక్షకుడు భూమి మీదకు వస్తాడని తెలియజేశారు. కనుక ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయనే నిజ దేవుడని తెలుసుకోవటానికి అబ్రహాముని ఎన్నుకొని మెసొపొతామియా నుంచి, ఊరు కల్దీయ పట్టణం నుంచి ఆయన్ని పరమకానానికి తీసుకొచ్చాడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొచ్చి ఆయన సంతానం ద్వారా దేవాతి దేవుడే ఈ భూమి మీదకు వచ్చాడు. మన పాపాలు, శాపాలు తొలగిపోవటానికి ఆయనే బలయ్యాడు. రక్త ప్రోక్షణ జరిగింది. లోక కళ్యాణం కోసం యజ్ఞ బలిపశువై వెదకదేబన్న గొర్రె పిల్లలాగా మౌనంగా ఉండి మరి అలాగే మరణించి తిరిగి లేచాడు. ఈ క్రియ జరగటానికి అబ్రహాముని ఎన్నుకొని మరి ఆశీర్వదించి ఊరు కల్దీయ పట్టణం నుంచి ఇక్కడికి నడిపించాడు. ఇది అసలు జరిగిన విషయం. దీన్ని బట్టి మనందరం తెలుసుకుని ముందుకు సాగుదాం. అందరికీ వందనాలు.